పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వినేవారికి గ్రహించే మంచి మనసు తండ్రి. క్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమె. నా పేరు పీటర్సన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకున్న 5వ పేరు. సాతానుకున్న 5వ పేరు శోధకుడు. మనలను శోధిస్తాడు, పరిశోధిస్తాడు దేవుడు. మనలను శోధిస్తాడు సాతాను. మనలను పాపంలో పడేటట్లు, మనం పాపం చేసేటట్లు శోధిస్తాడు సాతాను. సాతాను శోధనలో పడిపోయారు ఆదాము అవ్వలు. మనం సాతాను శోధనను గెలవాలి. పేరు ఉమామణికంట. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకున్న 5వ పేరు. సాతానుకున్న 5వ పేరు శోధకుడు. మనలని పరిశోధిస్తాడు దేవుడు. మనలను శోధిస్తాడు సాతాను. మనలను పాపంలో పడేటట్లు, మనం పాపం చేసేటట్లు శోధిస్తాడు సాతాను. సాతాను శోధనలో పడిపోయారు ఆదాము హవ్వలు. మనం సాతాను శోధనలు గెలవాలి. చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకు ఉన్న 5వ పేరు. సాతానుకు ఉన్న 5వ పేరు శోధకుడు. మనం సాతాను మనల్ని పరిశోధిస్తాడు దేవుడు. మనం సాతాను శోధిస్తాడు సాతాను. మనం పాపం చేసేటట్లు పరిశోధిస్తాడు సాతాను. సాతాను సాతాను పాపం ఆదాము అవ్వలు పడిపోయారు. మనం సాతాను శోధనను గెలవాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఇదే వాళ్ళకి మంచి మనిషిని మని వేసినామని అడిగి వేసుకున్నా పరమ తండ్రి. ఆమె. నా పేరు చైతన్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకున్న 5వ పేరు సిద్ధకుడు. మనల్ని పరిశోధిస్తాడు దేవుడు. మనల్ని శోధిస్తాడు సాతాను. సాతాను మనలను పాపంలో పడేటట్లు చేస్తాడు సాతాను. మనము సాతాను శోధనని గెలవాలి. సాతాను శోధనలో ఆదాము అవ్వలు పడిపోయారు. సాతాను శోధనని మనం గెలవాలి. చదువుతున్నాము. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకున్న 5వ పేరు. సాతానుకున్న 5వ పేరు శోధకుడు. మనల్ని పరిశోధిస్తాడు దేవుడు. మనల్ని శోధిస్తాడు సాతాను. మనం పాపం చేసేటట్లు శోధిస్తాడు సాతాను. సాతాను శోధనలో ఆదాము హవ్వలు పడిపోయారు. మనం సాతాను శోధనను గెలవాలి. కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు వినేవారికి మంచి జ్ఞానం ఇమ్మని అడిగి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమె. నా పేరు వల్లి రిక్క. నేను చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకు ఉన్న 5వ పేరు. సాతాను 5వ పేరు శోధకుడు. మనల్ని పరీక్షిస్తాడు దేవుడు. సాతాను శోధిస్తాడు. మనల్ని పాపాల పడేటట్టు శోధిస్తాడు సాతాను. సాతాను శోధలో పడిపోయారు ఆదాము అవ్వలు. సాతాను శోధలో గెలవాలి. నా పేరు జాస్మిని. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకున్న 5వ పేరు శోధకుడు.
పరిశోధిస్తాడు దేవుడు, మనల్ని శోధిస్తాడు సాతాను. మనం పాపం చేసినట్లు పాపంలో పడినట్లు చేస్తాడు సాతాను. సాతాను శోధనలో పడిపోయారు ఆదాము హవ్వలు. సాతాను శోధనలో మనం గెలవాలి. నా పేరు అశ్విత్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకు ఉన్న ఇదే పేరు శోధకుడు. మనలను మనల్ని శోధిస్తాడు దేవుడు, మనల్ని శోధిస్తాడు సాతాను. పాపంలో పడేటట్లు చేస్తాడు చేస్తాడు అపవాది. ఆదాము అవ్వలు ఆదాము అవ్వలు పాపంలో పడేటట్లు చేస్తాడు అపవాది. మనం సాతాను గెలవాలి. ప్రియ పరలోకమున్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని మీరెవరికి గ్రహించుకున్న మనసుని ఇవ్వమని యేసుక్రీస్తు నామాన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నా పేరు సాత్విక్. దీని 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకున్న 5వ పేరు. సాతానుకున్న 5వ పేరు శోధకుడు. మనలను పరిశోధిస్తాడు దేవుడు, మనలను శోధిస్తాడు అపవాది. మనలను పాపంలో పడేటట్లు, మనం పాపం చేసేటట్లు శోధనలో సాతాను చేస్తుంది. సాతాను శోధనలో పడేటట్లు ఆదాము హవ్వలను శోధించాడు. సాతాను శోధనను మనం గెలవాలి. వెరీ గుడ్, బాగా చెప్పారు. చెప్పిన ఆరోగ్య రహస్యాలు: మనసును సంతోషముగా ఉంచుకోవాలి, మాటలు ఇంపుగా మాట్లాడాలి, చెడుతనమును విసర్జించాలి, దేవుడి మాటల ప్రకారం జీవించాలి. ఎలా మనం ఉంటే శరీరానికి ఆరోగ్యము, ఎలా మనం లేకపోతే మనకు అనారోగ్యము. పైకి పైకి అందరం ప్రయత్నం చేసుకుందాం. ప్రియా పరలోకమందు మా తండ్రి, చాటం చెప్పి నాకు మంచిగా ఇవ్వండి తండ్రి. వినేవారికి గ్రహించుకొని మంచి మనసు ఇవ్వమని కృష్ణమ్మ ఈ ప్రార్థన వేడుకుంటున్నాం మా కన్నా తండ్రి. ఆమె. నా పేరు సాత్విక. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకున్న 5వ పేరు శోధకుడు. మనలను పరిశోధిస్తాడు దేవుడు, మనలను శోధిస్తాడు సాతాను. మనలను పాపంలో పడేటట్లు, మన పాపం చేసేటట్లు శోధిస్తాడు సాతాను. సాతాను శోధనలో పడిపోయారు ఆదాము హవ్వలు. మనం సాతాను శోధనను గెలవాలి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందా. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, వినే వారికి గ్రహించే మనసు దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. నా పేరు శ్రావ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకు ఉన్న 5వ పేరు. సాతానుకు ఉన్న 5వ పేరు శోధకుడు. మనలను పరిశోధించేది దేవుడు, మనలను శోధించేది సాతాను. మనలను పాపంలో పడేటట్లు చేసి, పాపం చేసేటట్లు చేసి శోధిస్తాడు సాతాను. సాతాను శోధనలో పడిపోయారు ఆదాము హవ్వలు. మనం సాతాను శోధనలో గెలవాలి. అండ్ ఇదే బాలుడు నడవవలసిన త్రోవ. ఏది?
దేవుని మాటల వైపుకి వాళ్ళని నడిపించడమే బాలులు నడవవలసిన త్రోవ. వీళ్ళు ఇలా వస్తుంటే పెద్దవారు అయిపోయినప్పుడు దాని నుండి తొలగి పోరు. చైతన్య, ప్రార్థన చేయటం ఏమీ లేదు పిల్లలు. మీరు ఎవరికి చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళ పేరు చెప్పాలి. పరలోకమందున్న మా తండ్రి. వచ్చే ఆదివారం అందరూ ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానం. ప్రతి ఆదివారం వింటున్నారుగా. పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి. ఆడు చైతన్యనా? చైతన్య విని చెప్పేశాడు. వచ్చే ఆదివారం ప్రార్థన గుర్తుంచుకోండి అందరూ. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి, వినే వారికి గ్రహించుకునే మంచి మనసిమ్మని మనం అడిగితే సరిపోదు. క్రీస్తు నామం అడగాలి. సంఘానికి క్రీస్తు పేరు పెట్టుకోవాలి. కుమారుని సహవాసంలో ఉండాలి. కుమారుని ధరించాలి. కుమారుని అడుగుజాడలో ఉండాలి. కుమారుని నామములోనే అడగాలి. క్రీస్తు నామమును ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమె. సరే, బెడ్ మీదకి వెళ్తున్నారు, పడుకుంటున్నారు. పడుకునేటప్పుడు కూడా ఇదే ప్రార్థన చేయకూడదు. పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం, వినేవారికి గ్రహించుకునే మంచి మనసాన్ని పడుకోకూడదు. అర్థమవుతుందా? పడుకునేటప్పుడు ఇప్పటి వరకు నన్ను కాచి కాపాడినందుకు నీకు ధన్యవాదాలు తండ్రి, మంచి నిద్రపోయేటట్టు సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నావు తండ్రి. 2 ముక్కలు చాలు. దేవుడితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఉదయం లెగిస్తారు. మన ఉదయం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఆయన గురించి ఆలోచిస్తామని ఇచ్చాడంట. ఉదయం లేచాము అంటే అర్థం ఏంటంటే ఆయన గురించి ఆలోచిస్తామని, ఆయన గురించి ఏదో ఒకటి చేస్తామని రోజున మనకి ఇచ్చాడు దేవుడు. లేకుండానే ఏం చేయాలంటే, ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈ రోజు ఇచ్చినందుకు, ఈ రోజు నన్ను బ్రతికించి ఉంచినందుకు నీకు ధన్యవాదాలు. ఈ రోజు అంతటిలో బడికి వెళ్ళేటప్పుడు, తినేటప్పుడు, చదువుకునేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు అన్నిటిలో తోడుగా ఉండమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె. అయిపోయింది. ఇక్కడ సమయాన్ని సందర్భాన్ని బట్టి కొంచెం మార్చుకుని ప్రార్థన. వచ్చే ఆదివారం అందరూ ప్రార్థన చేసి పాఠం చెప్పాలి. నేను మీకు రేపు రాసిస్తాను. ఓకేనా? ఇది చిల్డ్రన్ బైబిల్ స్కూల్ లెసన్ ఈ రోజు. ఏమండి, ఈ పాఠం ఇప్పుడు మీకు శోధకుడు అనే పాఠం యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళండి, దొరకవేయండి. మీకు ఇక్కడ చిల్డ్రన్ బైబిల్ స్కూల్లో చెప్పే ఏ పాఠాలు కూడా సోషల్ మీడియాలో గానీ, చర్చిల్లో గానీ దొరకవు. ప్రపంచం ఎక్కడైతే ఈ ప్రశ్నకు సమాధానం తెలియదని మేధావులు వదిలేశారో, మేధావులు వదిలేసిన ప్రశ్నలకు సమాధానాలుగా పిల్లలతో చెప్పిస్తున్నాం. అవునా కదా? కాబట్టి అందరూ కూడా నేర్చుకోండి. చిల్డ్రన్ బైబిల్ స్కూల్ నుంచి మీకు పెద్దవాళ్ళకి డిసెంబర్ 24 ఎగ్జామ్ లో క్వశ్చన్లు కూడా వస్తాయి. అవునా? క్రితం సంవత్సరం అడిగిన ప్రశ్న ఒకటి చెప్పనా నేను.